यजामहे पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनन् मृत्योर्मुक्षीयमामृतात् मृत्योर्मुक्षीयमामृतात् चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्ष मां चंद्रशेखर पाहि मां चंद्रशेखर रक्ष मां चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्ष मां ओम नमः शिवाय 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 ఈశ్వర సంతానమైనట్టి ఆత్మస్వరూపులకు మీ హృదయమందున్న చైతన్య స్వరూపానికి ఆత్మస్వరూపానికి ప్రణమిలుతున్నాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ. మా అందరి బాధలని, దుఃఖాలని, కష్టాలని, కన్నీళ్ళని అన్నింటినీ, అపమృత్యు దోషాలని తీసేసి మాకు 120 సంవత్సరాలు ఆవుచి చేసి మళ్ళీ సుగంధం పుష్టిగా ఉండేటట్టు సుగంధ భరితమైన మాలో నుంచి చెడు గుణాలు, దుర్గుణాలు అన్నీ తీసేసి దోసపండు ఎలా అయితే గమగమ మాగినప్పుడు దానికైతే మాగినప్పుడు ఎలాగైతే సుగంధమైన పరిమళమైన వాసన వస్తుందో మాలో నుంచి అన్ని కుళ్ళు, కుతంత్రాలు, కర్మలన్నీ తీసేసి చెడుగుణాలన్నీ తీసేసి దివ్యమైన గంధము లేపిన సుగంధాలతో విరజల్లుతుండే శరీరాన్ని మాకు తయారు చేయబోయా. ఇదే సుగంధమైన పరిమళమైన మన శరీరం సుగంధమైన పరిమళించాలంటే ఏం చేయాలి? నీలో సద్బుద్ధి, సద్గుణాలు, సదాచారం, నిత్యానందం, సమస్త జీవుల పట్ల ప్రేమ, దయ, జాలి, కరుణతో ఉంటే, ఎవరిని దూషించుకుని ఉంటే, ఎవరిని కించపరచుకుని ఉంటే, అన్ని సమస్త జీవుల్ని ఒకే లక్ష్యంగా చూస్తే, ఒకే ప్రాణంగా చూస్తే, ఒకే ఆత్మగా చూస్తే, సమస్త జీవుల పట్ల దయతో ఉండటమే, జాలితో ఉండటమే, కరుణతో ఉండటమే, ప్రేమతో ఉండటమే ఇదే లగ్న సత్యం. అలా కాకుండా ఎవరిని పడితే వాళ్ళని తిట్టుకుంటూ, దూషించుకుంటూ, వాడు బాగోపోతే చెడిపోలేదు, ఈడు నాశనం అయిపోలేదు అనుకుంటుంటే అది మనమే అవుతాం. మనకే జబ్బులు వస్తాయి, మన కుటుంబాలే నాశనం అయిపోతాయి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరిని ఇతరులు తిట్టకరా అనేసి ఎవరికో తగులుతుంది అంటారు కదా పెద్దలు. అలాగనే ఒకరిని దూషిస్తే నోటు దోలతో ఒకటంటే ఒకటి వచ్చి మనకు తగులుతుంది. హరహర మహాదేవ, హరహర మహాదేవ. ఈశా నీవే
నీవేగా ఓ ఈశ్వరా జగమంతా నీవేగా దేవాది దేవా విశ్వమంతా నీవేగా ఓ ఈశ్వరా జగమంతా నీవేగా దేవాది దేవా నిత్యమై ఉన్నావురా ఓ ఈశ్వరా పరమేశ్వరా ఆది అంతము వేదో సర్వం నీవేగా ఆది అంతము వేదో సర్వం నీవేగా ఈ జీవకోటి ప్రపంచానికి దేవాది దేవుడవు మాది దేవుడవు మాది దేవుడవు లయకారుడవు నీకు పుట్టుకోలేదుగా ఆది మధ్యం అంతము లేక మాకు ఆత్మమై నీ ఉంటివి ఆది మధ్యం అంతం ఆది మధ్యం అంతము లేక మాకు ఆత్మై నీ ఉంటివి సర్వం నీవేగా మా జీవుడు నీవేగా సర్వం నీవేగా మా జీవుడు సృష్టి స్థితి లయకారుడవు నీకు పుట్టుకోలేదుగా ఆది లేక మధ్యమ లేక అంతం లేక నీ ఉంటివి మా జీవుడు నీవేగా మా ప్రాణం నీవేగా మమ్ము హాడించి పాడించి బంధాలలో పడవేసి మమ్ము హాడించి పాడించి బంధాలలో పడవేసి మా పాప కర్మలు పాపే దేవాది దేవుడవు మాది దేవుడవు దేవాది దేవుడవు మాది దేవుడవు అలరే విశ్వమంతా నీవేగా ఓ ఈశ్వరా జగమంతా నీవేగా దేవాది దేవా మానవ జన్మ ఇచ్చితివి మానవ జన్మ ఇచ్చితివి ఇది మళ్ళీ మళ్ళీ రాదంటివి మానవ జన్మ ఇచ్చితివి ఇది మళ్ళీ మళ్ళీ రాదంటివి ఈ జన్మ వీడక ముందే పుణ్య కర్మలు చేయమంటివి
జన్మావిచ్చితివి, ఇది మళ్ళీ మళ్ళీ ఇది రాదంటివి. ఈ జన్మ వీడక ముందే పుణ్య కర్మలు చేయమంటివి. మళ్ళీ జన్మ లేకుండా మార్గం వెతకమంటివి. శివ పరమాత్మలు కలవమంటివి. ఇది ఏ నిజ రూపమంటివి, ఇది ఏ నిజ రూపమంటివి, ఇది ఏ నిజ రూపమంటివి, ఇది ఏ నిజ రూపమంటివి. విశ్వమంతా నీవేగా ఓ ఈశ్వరా, జగమంతా నీవేగా దేవాదిదేవా. నిత్యమై ఉన్నావురా ఓ ఈశ్వరా పరమేశ్వరా. నిత్యమై ఉన్నావురా ఓ ఈశ్వరా పరమేశ్వరా. ఆది అంతము వేరు సర్వం నీవేగా. ఈ జీవకోటి ప్రపంచానికి దేవాది దేవుడవు, కోటి ప్రపంచానికి దేవాది దేవుడవు, మాది దేవుడవు, మాది దేవుడవు, మాది దేవుడవు, మాది దేవుడవు. విశ్వమంతా నీవేగా ఓ ఈశ్వరా, జగమంతా నీవేగా దేవాది దేవా. ఆత్మవు నేనంటివి, ఆనందం నేనంటివి, అందము నేనంటివి, ఆనందము నేనంటివి. భక్తి చేయమంటివి, భక్తి చేయమంటివి. జ్ఞానం తపస్సు వైరాగ్యం చేత నన్ను తెలుసుకోమంటివి, నన్ను చూడమంటివి. ఇదే నిజ రూపమంటివి, 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 ఇదే నిజ రూపమంటివి. విశ్వమంతా నీవేగా ఓ ఈశ్వరా, జగమంతా నీవేగా దేవాది దేవ. మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఒకసారి మళ్ళీ నమస్కారాలు. మనము అందుకోసమే మనకి ఏం కావాలి అంటే ప్రతి పనిలో శ్రద్ధ కావాలి. శ్రద్ధ ఏం కావాలి? ప్రతి పనిలో శ్రద్ధ లేకపోతే వేస్ట్ అయిపోతుండే భయ్యా, వేస్ట్ అయిపోతుంది, జన్మ వేస్ట్ అయిపోతుంది, జన్మ సర్వనాశనం అయిపోతుంది.
అందుకోసమే నీవు శ్రద్ధగా పని చెయ్యాలి. ఎలా చేయాలి? శ్రద్ధ లేకపోతే ఏం చేస్తావు? శ్రద్ధ లేకపోతే ఇప్పుడు శ్రద్ధగా క్రమశిక్షణ లేకపోతే ఏమైనా వింటావా? ఇది ఇప్పుడు ఒక బేల్దారి పని పోయి వ్యవసాయకు పోయినావు, శ్రద్ధ లేకుండా పక్కన చూసుకుంటూ నాగాలు పెడితే ఎద్దుల కాళ్ళలో అయినా పడద్ది, లేకపోతే నీ కాళ్ళలో అయినా పడద్ది. శ్రద్ధ ఉంటే ఏం జరుగుతుంది? కరెక్ట్గా కోనర్లోనే దున్నుకుంటూ పెళ్ళబోకుండా పడుతుంది. నువ్వు వచ్చింది దేనికోసం, నువ్వు చేసేది దేనికోసం? బాత్కరో, నువ్వు వచ్చింది ఏం చేస్తున్నావు, నువ్వు చేసింది ఏం చేస్తున్నావు? శ్రద్ధహీనులకి పని దక్కదు. శ్రద్ధహీనులకి భక్తి. భగవంతునికి ఏం చెప్పొచ్చావు, ఇక్కడేం చేస్తున్నావు? భగవంతునికి నువ్వు చెప్పిన మాటలేంటి? ఇక్కడికి మానవ జన్మగా నేను వస్తాను, నేను మానవ జన్మిస్తే నేను అన్నీ సాధించుకుంటాను అవి ఈ జన్మలు అని చెప్పి నువ్వేం చేస్తున్నావు? మానవ జన్మ లక్షణాలు చేస్తున్నాం. మానవ జన్మ మనిషి చేసే పనులు మనం చేస్తున్నామా? మనిషి చేసే కార్యాలు మనం చేస్తున్నామా? మనిషిలో ఉండే అలవాట్లు మన కాడ ఉన్నాయా? సత్యగుణాలు ధర్మగుణాలతో మనం ఉంటున్నామా? ధర్మం రక్షిత చేస్తున్నామా? భగవంతుడికి నువ్వేం చెప్పొచ్చావు? మనిషికి ఎందుకు వచ్చావు? 83,99,000 జన్మలు అక్కడ ఉన్నాయి, దేనికి పనికి రాకుండా ఉన్నాయి. మరి నీకు అమృత తుల్యమైన అపారమైన జ్ఞానం అనేది, జనన మరణ చక్రం నుంచి కాలచక్రం నుంచి బయటపడేది సర్వం నీకు ఇచ్చున్నాడు. ఏం చేస్తున్నావు? అందుకోసమే మనకి పూజలో 5 వస్తువులు చూపిస్తారు. 5 వస్తువులు చూపిస్తారు. ఒకటి భక్తి, ఒకటి తర్వాత ధూపము, ఒకటి దీపము, ఒకటి అక్షింతలు, ఒకటి నీళ్లు. 5 వస్తువులు చూపిస్తారు. ఏం చూపిస్తారు? భక్తి కావాలి. భక్తి ఉంటే సరిపోదు. అక్కడ శ్రద్ధ లేకుండా భక్తి ఉంటే ఏమవుతుంది? భక్తి కావాలి. భక్తితో పాటే ఏం చెప్పారు? ధూపం వెలిగిస్తామా, తర్వాత దీపం వెలిగిస్తామా, అక్షింతలు ఉంటాయా, పుష్పాలు ఉంటాయి, నైవేద్యం కూడా ఉంటుంది కదా, నైవేద్యం కూడా ఉంటుంది. నైవేద్యం ఉంటుంది, తర్వాత ఏముంటుంది? జలం ఉంటుంది. అదే శ్రద్ధ అనమాట. వీటంటే కారణం ఏంటి? నువ్వు భక్తి లేకపోయినా వేస్తే నీకు ఆ ధూపం అనేది, ధూపం చూపించే దేవుడా నువ్వు పొగ పీల్చుకోమని కాదు. ధూపానికి అర్థం ఏంటి? ఆ ధూపం అంటే నిర్మలమైన మనస్తత్వాన్ని వేర్పంచేదే ధూపం. దాని పొగ నువ్వు పీల్చుకుంటున్నా ఏమొస్తుంది? బస్ చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉందంటున్నామా, అబ్బా చండాలం వస్తుంది, చిరాగ్గా ఉందంటున్నామా, ఏమంటాం? అలా చాలా సువాసన వస్తుందయా అంటమా లేదా? అంటే నీ మనసును కంట్రోల్ చేసేదే ధూపం. గుర్తుపెట్టుకొని రాసుకోండి. దేవుడికి ధూపం కావాల్సింది నీకే, భక్తి కావాల్సింది నీకే, ధూపం కావాల్సింది నీకే, పుష్పం కావాల్సింది నీకే, పలహారం కావాల్సింది నీకే, మెక్కటానికి కావాల్సింది కూడా నీకే. ఇంకెవరికి అవసరమా? దేవుడికి అవసరమా? మనకి వరే పిచ్చులారా, మీరు మెక్కటానికి మీకు అపారమైన జ్ఞానం కావాలి. మీరు పూజించే వట్లని మీకు అపారమైన జ్ఞానం పెడుతున్నాను. మీకు తెలియదు, పశువులాగా ఉన్నారు. మీకు అపారమైన జ్ఞానం పెడుతున్నాను. ఏం పెడుతున్నాను? భక్తి, ధూప, దీప, నైవేద్యం, నీళ్లు పెడుతున్నాను. ఈ 5 వస్తువులతో నువ్వు అపారమైన భక్తితో, దేవుడి మీద భక్తితో నువ్వేం చేయాలి? కడ్డీలు వెలిగిస్తే నీ మనసు కంట్రోల్ అవుతుంది. నీ మనసు కంట్రోల్ లేకుండా నువ్వు కడ్డీ వెలిగించి దేవుడి మీద దండం ఇక్కడ పెట్టి మనుషుని తీసుకుపోయి 70 కిలోమీటర్లు హైదరాబాద్లో పెడితే ఫలితమేముంది? ఉందా? ఇప్పుడు ఇందాక మనం నాగేలు దున్నుతున్నాము. నాగేలతో దున్నుతున్నప్పుడు నీ మనసు అంతా కోండ్ర పైన, ఆ నాగేలు పైన పెడితే ఆ కోండ్ర ఎలా పోతుందో గిత్తలు సెట్ చేసుకుంటావు. లేకపోతే నువ్వు ఎలా సెట్ చేస్తావు? లేదంటే కాలాలు ఇరుక్కుంటుంది, లేదంటే నీ కాలంలో అయిన పడి అస్సాం శివార్పణం జరుగుతుంది. అది కాకుండా ప్రమాదం జరగకుండా అక్కడ మన ఋషులు ఏర్పరిచారు ధూపం నీ మనసు కంట్రోల్ చేసేదానికోసం. అక్కడ మళ్ళీ ఏమేస్తున్నావు? పుష్పం ఉంటుంది. పుష్పం అంటే దీపం ఉంటుంది. దీపం అపారమైన జ్ఞానానికి. నువ్వు చిన్న పని చేసినా తెలుసుకొని ఏది చేస్తే మంచిదా అని తెలుసుకొని చెయ్యి.
తెలియకుండా చేయబాకు. తెలుసుకొని నువ్వు ఎలాగా కష్టపడుతున్నావు, ఇక్కడికి వచ్చావు, కూర్చున్నావు, భక్తి చేస్తున్నావు, అక్కడికి వచ్చావురా, నువ్వు అపారమైన జ్ఞానంతో ఎలా చేస్తే నీకు మంచి జరుగుతుందో అలా చెయ్యి అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? పుష్పం ఇచ్చాడు. పుష్పం ఏంటి? పుష్పము ఆనందానికి గుర్తు. అక్కడ అక్షంతలు, పసుపు కలిపిన అక్షంతలు పెట్టాము. ఇది బుద్ధి వికసించే దానికోసం. తర్వాత అక్కడ ఏం పెట్టాము? జలం కాదు, నైవేద్యం పెట్టాము. నైవేద్యం పెట్టాము. ప్రతి మనిషి దేవుడికి నైవేద్యం పెడతాడు. నైవేద్యం పెట్టడానికి ఏంటి కారణం? అయ్యా దేవుడా నువ్వు తినవోయని కదా అని తినేదానికి ఏం లేదు. మన సర్వజీవులే తినాలి. అది ఆయన నిరాకార స్వరూపుడు, నోరు లేదు, తినిపిస్తాడు కానీ ఆయన తినడు. ఎవరి చేత తినిపిస్తాడో? మన చేత తినిపిస్తాడు. మన చేత తినిపిస్తాడు, ఆయన తినడు. కానీ మనం పెట్టాలి, ధర్మం మంది, అది పెట్టే ధర్మం మంది. తినిపించేది ఆయన మళ్ళీ మనకే తినిపిస్తాడు. అందుకు నైవేద్యం పెట్టాడు. నైవేద్యం పెట్టడానికి కారణం దీన్నే త్యాగం ఏమంటారు? ఈ నైవేద్యాన్నే త్యాగం అంటారు. ఇప్పుడు నైవేద్యం తెచ్చావు, నైవేద్యం నువ్వు తింటావా లేకపోతే ప్రజలకు పంచుతావా? అక్కడ నువ్వు తినలేదు, దేవుడికి పెట్టావు. ఎవరు పెట్టావు? దేవుడికి పెట్టావు. ఆ దేవుడు ఏం చెప్పాడు? సర్వమానవాళికి పంచమని చెప్తాడు. త్యాగం కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు కష్టపడితే, ఎంతో కష్టపడి, రెయ్యంబొగులు కష్టపడి, నిద్ర ఆహారం లేకుండా సంపాదించుకుంటే నీకు డబ్బులు వచ్చినాయి. రక్తం కూడపెట్టుకుంటే డబ్బులు వచ్చినాయి. అంతేనా? పైన చెట్లకు కాస్తున్నాయా? చెట్లకు కాస్తున్నాయా? లేదు కదా. కష్టపడితే కదా. ఆ కష్టపడ్డ దాన్ని కొంచెం మొత్తం దేవుడికి, మొత్తం నీ కోట్లన్నీ వచ్చి దేవుడికి పెట్టలేదు, కొద్దిగా నైవేద్యం పెట్టావు. దీంట్లో చాలా ధర్మం. ఇది త్యాగానికి నిదర్శనం అన్నమాట. త్యాగం. ప్రతి మనిషిలో త్యాగం ఉండాలి. ప్రతి మనిషికి ఇతరులకి సహాయం చేసే త్యాగం ఉండాలి. ఇతరులకి ఏదన్నా చేసే సహాయం చేసే త్యాగం ఉండాలి. ఈ లాస్ట్కి మోక్షానికి పోయేటప్పుడు ఈ దేహాన్ని కూడా త్యజించే త్యాగం ఉండాలి. ఇంకా నాకు ఈ శరీరం మీద వ్యామోహం ఉంది, నాది ఎర్రాటి శరీరం, నాది నల్లటి శరీరం, అంటే బలమైన శరీరం, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనేసి ఈ శరీరం మీద వ్యామోహం పెంచుకున్నాం అనుకో, నీకు మోక్షం ఎక్కడ వస్తుంది? ఎక్కడొస్తుంది మోక్షం? అందుకోసమే నైవేద్యం రూపంలో నీ శరీరాన్ని త్యాగం చెయ్యి. నువ్వు సంపాదించుకున్న దాన్ని త్యాగం చేస్తే మళ్ళీ తిరిగి నీకే వస్తున్నది. దానికి నిదర్శన ఏంటి? నైవేద్యం, త్యాగానికి. అలాగనే ఈ నైవేద్యం ఇవన్నీ 5 కర్మలు చేయాలంటే నీకేం కావాలి? ఈ 5 కర్మలు చేయాలి. మనం నిష్టగా చేయాలంటే ఏం చేయాలి? దాన్ని ఏమను కానీ ఇందాక జలం ఉంది, ఇంకేముంది? జలం ఉంది. జలం ఓం అపవిత్ర పవిత్రో వా సర్వస్తం గతోపి వా యః స్మరేత్ పుండరీకా సా బాహ్యాభ్యంతర శుచిః. అపవిత్ర పవిత్రం సర్వ అపవిత్రాలు తీసేసి పవిత్రానికే పవిత్రమైనదే భగవంతుని స్వరూపం. నీలోకి ఆ దివ్య భగవంతుని స్వరూపం గుణాలు రావాలి. నీ మలినమంతా పోవాలి. నీలోకి పుణ్యకర్మలు, పుణ్య ఆలోచనలు, సాకార గుణాలు, సద్గుణాలు, సప్త ఆలోచనలు రావాలి. ఆ జలాన్ని ఏమి చూపించారు? ఈ 5 కర్మల చేయటానికి నీకేం కావాలి అంటే నీకు అపారమైన నిష్ట. 5 కర్మలు చేయటానికి ఏం కావాలి? నిష్ట కావాలి. నిష్ట లేకపోతే ఏ పనికిరావు. నువ్వు పెట్టినవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. నీళ్ళు చాలా నిర్మలంగా, చాలా కదలిక లేకుండా ఉంటాయి. గాలి లేకపోతే, గాలి ఉంటేనే కదలేదు, లేకపోతే చాలా నిష్టగా ఉంటాయి, తొణుకు లేకుండా ఉంటాయి నీళ్ళు. గాలి ఉంటేనే అవి చెల్లా చెదరం అయ్యేది. గాలి లేకపోతే చాలా నిష్టగా ఉంటాయి. నువ్వు నీ మనస్సు, బుద్ధి, నీ దేహము, నీ ఇంద్రియాలన్నీ కూడా నిష్టతో నిండి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ 5 కార్యాలు సఫలమవుతాయి. ఏమవుతాయి? 5 కార్యాలు సఫలమవుతాయి. లేకపోతే ఈ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ నిష్ట అనేది లేకపోతే, కేవలం ఒక నిష్ట అనేది లేకపోతే వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే ఈ నిష్ట, సద్బుద్ధి, సద్గుణాలు, సదాచారాలు మనలోకి తీసుకొని
అపారమైన దివ్య జ్ఞానాన్ని మనలోకి తీసుకొని అపారమైన త్యాగబుద్ధిని మనలో అలవరుచుకొని మనం కానీ ఎప్పుడు భగవంతుడికి ఏం చెప్పొచ్చాము, ఆ చెప్పిన మాట ప్రకారం మనం ఈ భూమి మీద నడుచుకుంటే మళ్ళీ జన్మ లేకుండా మార్గం వస్తూ ఉన్నది. మళ్ళీ జన్మ లేకుండా మార్గం వస్తూ ఉన్నది. శివ పరమాత్మలో ఐక్యమవుతున్నాము. శివ పరమాత్మలో ఐక్యమవుతున్నాము. ఇదే నిజ సత్యము, ఇదే నిజ సత్యము. ఆ అపారమైన ఒక్క నిష్ట లేకపోతే నీ ఈ జన్మలో చేసుకున్న కర్మలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఆ నిష్టతో అన్నీ ఉన్నప్పుడు కూడా నువ్వు నిష్టతో కనుంటే ఇవన్నీ సఫలమైపోతాయి. నువ్వు దేవుడికి చెప్పొచ్చిన మాట ప్రకారం నీకు మానవ జన్మ ఆయన ఇచ్చాడు కాబట్టి ఈ మానవ జన్మలో అన్ని పుణ్యకర్మలు చేసి ఆ పాపాన్ని ముట్టించుకొని కొత్త పాపాన్ని చేయకుండా ఈ మోక్షాన్ని, ఈ శరీరాన్ని అమృతుల్యమైన జన్మకు చేర్చి మోక్షంగా జరగాలి. అది అప్పుడు మాత్రమే మనిషి అంటారు, లేకపోతే మనిషి అన్నారు. ఏమంటారు? పశువు అంటారు. ఏమంటారు? పశువు అంటారు. ఇంకేం తింటుంది, తిరుగుతుంది, కొనుక్కుంటుంది, ఇంకేమైనా చేస్తుందా? ఇప్పుడు ఒక బర్రెని తీసుకొచ్చి, అయ్యా బర్రె గారు యజ్ఞం జరుగుతుంది, పద్మాసం పెట్టుకొని మంత్రం చెప్తాం, మేము చెప్తుంటాం మంత్రం, నువ్వు ఓం నమః శివాయ అనుకుంటే స్వాహ అంటే ఏమంటే ఏం చేస్తుంది? ఒక బర్రెని తీసుకొచ్చి నువ్వు అలా చేసినవంటే ఏం చేస్తుంది? అదే అయ్యా ఒక కోడిపుంజు గారు ఇక్కడ నవకోట ధాన్యాలు ఉండి, కోడిపుంజు గారు నీకు ఓం నమః శివాయ అని మంత్రం చెప్తాము, ఆ మంత్రంతో నీకు మంచి జన్మ వస్తుంది, నువ్వు కోడి జన్మగా పోయి మంచి జన్మ వస్తావు, నువ్వు ఆ ధాన్యాలు ఆ విఘ్నులు ఏమంటే వేస్తాయా? ఏం చేస్తాయి? స్వాహ. ఆ స్వాహ చేయవు, ఈ స్వాహ చేస్తాయి. భగవంతుడికి మనకు నోరు ఏదనుకున్నాం, భగవంతుడికి నోరు లేదు. భగవంతుడికి ఏ వస్తువు ఎక్కడ పెట్టినా తినడు. మీరు పెట్టే నైవేద్యాలు ఏం తినడు. మీరు పెట్టేది ఏ రూపాయి తీసుకోడు. ఆయనకు ఒక పల్లెం ఉంది, ఒక నోరు ఉంది, ఆయన తినే పల్లెం ఉంది. ఏది దొంగ చేసినప్పుడు ఏం చేస్తారు పోలీసులు? తుక్కు కొట్టుకుంటూ పోతారు, ఈ మధ్యలో కొట్టుకుంటూ పీడ్చుకుంటూ పోతారు. అది అలాగనే ఈ మానవ జన్మ భగవంతుడిని 84 లక్షలకి అవకాశం లేనప్పుడు భగవంతుడిని అనేక జన్మల్లో ఇది అలసిపోయి భగవంతుని శరణ వేడితే, జీవులుగా ఉన్నప్పుడు ప్రాణులుగా ఉన్నప్పుడు శరణ వేడిన తర్వాత అది ఆ భగవంతుడు జాలిపడి శరీరాన్ని ఇచ్చాడు. ఏం శరీరాన్ని? జీవులకు తెలియదు, జీవులకి మానవ జన్మ ఉందనే తెలియదు. 83,99,900 జీవులు ఉన్నాయి, కానీ మానవ శరీరం ఉందని తెలియదు. జీవులు అనేక జన్మలెత్తి అలసిపోయి సొలిసిపోయి మరణించి దుఃఖించి ఇంకా ఇదొద్దు, ఇలాంటి బాధల నుంచి మనం బయటపడాలని వేసి ఒకరోజు జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగిన తర్వాత ఆలోచన చేసింది. అప్పుడు భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఎవడో ఒకడు ఉన్నాడు అనేసి శరణ వేడిన తర్వాత ఆయన ప్రత్యక్షం అయ్యి ఈ జీవులు అడుగుతున్నాయి, అయ్యా ఎన్నో జన్మలు ఎత్తాను, తింటున్నాను, తిరుగుతున్నాను, ఎప్పుడు మరణం వస్తుంది, జననం వస్తుంది, మరణం వస్తుంది, దుఃఖాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇంకేమన్నా ఏదన్నా కొత్తది ఉందా? నేను ఏదన్నా సాధించాలి, పెద్దదాన్ని సాధించాలి, ఇంకా నేను ఆనందం పొందాలి, ఇంకా సుఖ భోగాలను అనిపించాలి, పెద్ద సంపదలు నేను సాధించుకోవాలి, లేదా మోక్షానికి చేరుకోవాలి. మోక్షాన్ని పొందేది, స్వర్గాన్ని పొందేది, భోగభాగ్యాలను అనిపించేది ఏదన్నా ఒకటి ఉందంటే అంటే ఉందవయ్యా, దాన్నే మానవ శరీరం అంటారు. ఇది నీకు ఇస్తున్నాను, ఈ మానవ శరీరాన్ని నీకు ఇస్తున్నాను, మరి ఇస్తే నువ్వేం చేస్తావు అంటే, నీకు ఇస్తాను నువ్వేం చేస్తావు? నీ అనేక జన్మల కర్మల నుంచి నీ కర్మలు ఉన్నాయి, ఒక పక్క కర్మలు జరగతలకే నువ్వు ఈ మంచి జన్మ ఇవ్వమంటున్నావు అంటే ఏం చేయాలంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఏం చేస్తానంటే, నువ్వు నాకు కానీ మానవ జన్మిస్తే నేను అన్ని పుణ్యకార్యాలు చేస్తాను, నాకు ఈ భోగభాగ్యాలు కూడా వద్దు, ధనదానాలు కూడా వద్దు, నాకు మోక్షం కావాలి, నేను మోక్షం చేరుకుంటాను, ఈ వచ్చే పాప కర్మల్ని పూర్తిగా కడిగేసుకుంటాను,
కొత్త కర్మను చేయకుండా మోక్షాన్ని సాధిస్తాను. గురువును పట్టుకొని అనేక పుణ్యక్షేత్రాలు చేసి గురువు తత్వాన్ని, గురువు బోధనని నీలోకి చేరుకుంటాను. ఈ జనన మరణ అసలు బాధలు వద్దు, నాకు జననం వద్దు, మరణం వద్దు, నేను పుట్టకుండా లేకుండా నీ దగ్గరే ఉంటాను అని మాటిచ్చి దిగొచ్చాడు. మాట వచ్చి దిగొచ్చిన తర్వాత నేను అన్నీ ఏం కార్యాలు చేస్తాను? అయ్యా, మానవ జన్మ ఇచ్చితివి, మళ్ళీ మళ్ళీ ఇది రాదంటివి. ఏం చెప్పాడు? అయ్యా, మానవ జన్మ ఇచ్చావు, నన్ను మళ్ళీ పుణ్యకార్యాలు చేయమంటే నేను పుణ్యకార్యాలు చేస్తాను. మానవ జన్మ ఇచ్చితివి, ఇది మళ్ళీ మళ్ళీ ఇది రాదంటివి. ఈ జన్మ ఉన్నంగానే నువ్వేం చేయాలి? అన్ని పుణ్యకార్యాలు చేస్తే జ్ఞానం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం చేత నన్ను తెలుసుకోవాలి. ఏరే దాంతో తెలుసుకునేదానికి లేదు. దేని చేత? భక్తి, జ్ఞాన, వైరాగ్యం, తపస్సు. ఎన్ని వస్తువులు? భక్తి, తపస్సు. వీటి చేత మాత్రమే సాధ్యమవుద్దంటే నువ్వు వీటిని చేస్తున్నావా? మానవ జన్మ ఇచ్చితివి, మళ్ళీ మళ్ళీ ఇది రాదంటివి. అంటే నీకు వచ్చిన టైం, నీకు టైం కేటాయించాను. ఈ టైం నీకు మళ్ళీ, ఈ టైం ఉన్నంగానే నువ్వు వినియోగించుకుంటే సరే ఉంది, లేకుంటే ఈ టైము వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ అయిపోతే అది మళ్ళీ తిరిగి రాదు. ఆ టైము తిరిగి వచ్చే అవకాశం లేదు, వేస్ట్ అయిపోతుంది. అప్పుడు నీకేమవుతుంది? మళ్ళీ పాపం అనే పంకజం అంటుకుంటుంది, జనన మరణం అనే కాలచక్రం అంటుకుంటుంది. టైం వేస్ట్ చేసుకున్నావు. నీకు ఒక గంట ఇస్తే గంటలు అరగంట వేస్ట్ చేసుకుంటే ఏమవుతుంది నీ జన్మ? మానవ జన్మ ఇచ్చితివి, ఇది మళ్ళీ మళ్ళీ రాదంటివి. ఈ జన్మ వీడక మునిపే పుణ్య కర్మలు చేయమంటివి. నీకు మరణం రాబోయే తలకే, నీకు టైము దగ్గరికి రాబోయే తలకే అన్ని పుణ్యకార్యాలు చేయి. మళ్ళీ జన్మ లేకుండా మార్గం వెతకమంటివి. పుణ్యకార్యాలు చేయి, భక్తి చేయి, జ్ఞానం చేయి. మళ్ళీ జన్మ రాకుండా నువ్వు మార్గం ఎత్తకమంటావు. దాన్నే తపస్సు. ఏంటి తపస్సు? ఏం చెప్పాడు? జ్ఞానం, వైరాగ్యం, తపస్సు చేత నన్ను తెలుసుకోమంటివి. నువ్వేం చేయాలి? నన్ను చూడాలంటే నన్ను చూడమంటివి. ఈ సర్వమానవాళికి ఇదే నిజమైనది. సమస్త 84 లక్షల జీవరాశులకి లాస్ట్కి ఏది? నువ్వు జ్ఞానం చేత, వైరాగ్యం చేత, తపస్సు చేత, భక్తి చేత నన్ను తెలుసుకుంటావు, నన్ను చూస్తావు. వీటి ద్వారా తప్పగా చూసే ఛాన్స్ లేదు, తెలుసుకునే ఛాన్స్ లేదు. జ్ఞానం, వైరాగ్యం, తపస్సు చేత నన్ను తెలుసుకోమంటివి. నన్ను చూడమంటివి. ఇదే సత్యం, కానీ ఇంకా వేరేదైతే కానే కాదు. ఇది ఒక్కటే భగవంతుని తెలుసుకోవాలన్నా, చెయ్యాలన్నా ఇదొకటే మార్గం. ఈ మార్గాన్ని తప్పించుకుంటే తెలుసుకునే సమస్య లేదు. ఈ 83,99,000 జీవులకు కూడా అవకాశం లేదు. ఈ ఒక్క జీవుకు ఉంది, తెలుసుకునేదానికి మార్గం ఉంది. తెలుసుకుంటారా? ఇలా అంటారా? మళ్ళీ జన్మ లేకుండా మార్గం వెతకమంటే దీని ద్వారానే ఏం చేస్తావు?
నాలోకి ఐక్యమైపోతావు. ఇది ఏ నిజ రూపమంటివి, ఇది ఏ నిజ రూపమ